వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులు 2025 కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ దేశ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను సత్కరించేందుకే రామోజీ గ్రూప్ ఈ అవార్డులను ఏర్పాటు చేస్తుంది. అక్షర యోధుడిగా గుర్తింపు పొందిన రామోజీరావు స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం ఒక మంచి సంప్రదాయంగా మారింది. మరి ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు ప్రజల పక్షాన నిలిచి పోరాడిన మహానుభావుడని అభివర్ణించారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకాడలేదని, ప్రజల సమస్యలను ఆయన ఎప్పటికీ అణగారనివ్వలేదని గుర్తు చేశారు. ఈనాడు పత్రికను సామాజిక మార్పులకు వేదికగా మార్చిన వ్యక్తి రామోజీరావు మాత్రమే. ఆయన సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని కూడా తెలిపారు. ఇక తెలుగు భాష పట్ల ఆయనకున్న ప్రేమని కూడా గుర్తు చేస్తూ భాషాభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మాట్లాడుతూ రామోజీరావును ఒక శక్తివంతమైన వ్యవస్థగా అభివర్ణించారు. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన స్వయం కృషి యువతకి గొప్ప స్ఫూర్తి అన్నారు. వ్యాపారవేత్త మాత్రమే కాదు, సమాజ బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వర్తించిన మహోన్నత వ్యక్తి అని కూడా పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతిని ప్రపంచానికే పరిచయం చేసిన దృష్టి ఆయిందే అని కూడా అన్నారు. ఇక జస్టిస్ ఎన్వి రమణ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రామోజీరావును పత్రికా రంగానికి దారిదీపంలా వర్ణించారు. ఆయన పత్రికను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ప్రజాస్వామ్యం బలపడేందుకు తన వంతు సహకారం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని దుష్ప్రచారాలపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఇది సమాజానికి పెద్ద సవాలుగా మారిందని కూడా పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని రాష్ట్రానికి 4 అద్భుతంగా అభివర్ణించారు. తెలుగు సినిమా అభివృద్ధికి ఇదొక ప్రధాన అస్త్రంగా మారింది. ప్రపంచ స్థాయి స్టూడియోగా గుర్తింపు పొందటంలో రామోజీరావు పాత్ర అసాధారణమని కూడా అన్నారు. ఈనాడు పత్రిక, ఈటీవీ వార్తలు తెలుగు ప్రజల దినచర్యలో ఒక భాగమయ్యేలా చేసిన వ్యక్తి రామోజీరావు మాత్రమే అని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులకి అవార్డులను కూడా ప్రదానం చేశారు. ఇక అవార్డు గ్రహీతలకు 5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికని ఇచ్చారు. గ్రామీణాభివృద్ధిలో ఆమలారూయ, యువతకి ప్రేరణగా నిలిచిన శ్రీకాంత్ బొల్లా, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మాధవీలత, మానవ సేవలో ఆకాష్ టాండన్, కళా సంస్కృతి రంగంలో ప్రసన్నశ్రీ, జర్నలిజంలో జైదీప్ హార్దికర్, మహిళా సాధికారతలో పల్లవి ఘోష్ అవార్డులను పొందారు. ఇక సమాజానికి సేవ చేయాలి అనే ధ్యేయంతో పనిచేస్తున్న ప్రతిభావంతుల్ని కూడా గుర్తించడం ఈ అవార్డు ప్రధాన లక్ష్యమని కూడా నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రామోజీరావును అసాధారణ దృష్టి కలిగిన వ్యక్తిగా కూడా ప్రశంసించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే స్పందించి ఆయన ప్రత్యేకతను కూడా అన్నారు. సంస్థలలో టీమ్ స్పిరిట్ను పెంపొందించడంలో కూడా ఆయన చూపిన నిబద్ధతను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మహోత్సవం రామోజీరావు నిర్మించిన విలువలను, ఆయన స్ఫూర్తిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఆయన కళలు, ఆయన లక్ష్యాలు, ఆయన దృక్పథం ఇప్పటికీ ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలిచిపోతున్నాయని చెప్పారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.